ఓం నమో వెంకటేశాయ. వరగుణమణి సింధుర్మైథిలీ ప్రాణబంధు కనకశిఖరి ధైర్యో భూతమో భానుసూర్య దశరథ నృపరత్నో దేవతాగ్రైకగణ్య భజిత భువన భద్రో పాతు మాం రామభద్ర. సకల గుణ సంపన్నుడు, మైథిలీ ప్రాణనాథుడు, దేవతలందరిలోనూ అగ్రగణ్యుడు, సకల భువనము చేత స్తుతింపబడేటటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 158వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి దీనరక్షకుడు అఖిల వినతుడు దేవదేవుడు రాముడు అనేటటువంటి కీర్తనను శ్రీమాన్ డాక్టర్ ఆర్ శ్యామ్ కుమార్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. రక్షకుడఖిల వినుతు దేవదేవుడు రాముడు. దీన రక్షకుడఖిల వినుతు దేవదేవుడు రాముడు. జానకి పతి కొలువుడి, జానకి పతి కొలువుడి, ఘన సమర విజయు రాముడు. దీన రక్షకి వినుతుడు దేవదేవుడు రాముడు. అమరే నర్తము రాముడు. సురలగాచి అసురుల నడచిన సూర్యకులజుడు రాముడు. అరుణి తారక బ్రహ్మ మంత్రము అమరే నర్తము రాముడు. సురలగాచి అసురుల నడచిన సూర్యకులజుడు రాముడు. సరయునందును మూర్తి చూరల్ జనులకు సగడి రాముడు. సరయునందును మూర్తి చూరల్ జనులకు సగడి రాముడు. హరియీతడు హరవిరించుల ఆది పురుషుడు రాముడు. హరియీతడు హరవిరించుల ఆది పురుషుడు రాముడు. దీన రక్షకుడఖిల వినుతుడు దేవదేవుడు రాముడు. జానపతి కొలువుడి, ఘన సమర విజయుడు రాముడు. దీన రక్షకుడఖిల వినుతుడు దేవదేవుడు రాముడు. దైవికమ్ముతో భక్త సుల
సులభుడు రాముడు నిలిచి తన సరిలేని వేలుపు నిగమవంజుడు రాముడు బలిమి మించిన దైవికమ్ముతో భక్త సులభుడు రాముడు నిలిచి తన సరిలేని వేలుపు నిగమవంజుడు రాముడు వెలుపు శ్రీ వెంకటగిరీంద్రము మీది దేవుడు రాముడు వెలుపు శ్రీ వెంకటగిరీంద్రము మీది దేవుడు రాముడు వెలసేవావిలి పాటి లోపలి వీర విజయుడు రాముడు వెలసేవావిలి పాటి లోపలి వీర విజయుడు రాముడు దీన రక్షకుడఖిల వినుదుడు దేవదేవుడు రాముడు జానకి పతి కొలువుడి ఘన సమర విజయుడు రాముడు దీన రక్షకుడఖిల వినుదుడు దేవదేవుడు రాముడు శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధిత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం
समुचितोद्योगप्राप्त्यर्थं दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं सन्तानस्य पितृवाक्यपरिपालनानुकूल बुद्धिप्रचोदनार्थं सकलकार्यसिद्ध्यर्थं गोसंरक्षणार्थं च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरम् 14 सर्गश्लोकपारायणम् तथा श्रीधन्वन्तरि मन्त्रपारायणं च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकि कोकिलम्। श्री आञ्जनेय प्रार्थना। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यम् श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना। वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना। अयोध्याख्येतु गुर्वर्थे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 14 सर्गः। శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. తతః పురస్తాత్ సహసా వినిర్గతో మహీపతీన్ ద్వారగతో విలోకయన్ దదర్శ పౌరాన్ వివిధాన్ మహాధనాన్ ఉపస్థితాన్ ద్వారముపేత్య విష్ఠితాన్. సుమంత్రుల వారు రాజాంతఃపురంలోకి వెళ్ళి మరి ఆ లోపల కైకేయి అలక మందిరంలో దశరథ మహారాజు కైకేయి ఇరువురు మాత్రమే ఉన్నారు. దశరథ మహారాజు తల తిప్పుకుని అటు తిరిగి పడుకున్నట్లుగా గోచరిస్తూ ఉంటే ఆయనకు శ్రీరామ పట్టాభిషేకం కోసం రాజాంతఃపురం బయట వశిష్ఠుడు మొదలైనటువంటి వారు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు ఎంతోమంది వేచి ఉన్నారు. వేదిక వద్ద, ఆ రాజాంతఃపుర వేదిక వద్ద పట్టాభిషేకం కోసం, మీ దర్శనం కోసం పట్టాభిషేకానికి సిద్ధమై ఎంతోమంది వచ్చి ఉన్నారు అనే విశేషాలను దశరథ మహారాజుకి సుమంత్రుల వారు తెలియజేసి, నీవు లేవవయ్యా, లేచి నీవు పట్టాభిషేకానికి అనుజ్ఞ ఇవ్వు అని ప్రార్థించగా, ఇంతలో కైకేయీదేవి మాట అందుకుని సుమంత్రుల వారితో అన్నది, నాయన సుమంత్ర, దశరథుడు రామపట్టాభిషేకం చెయ్యాలి అనే ఉత్సుకతతోటి రాత్రి అంతా నిద్రపోక, ఇదిగో ఇప్పుడు ఆ నిద్ర వచ్చి నిద్రకు వశమైపోయాడు.
మరి రాముడి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నాడు. కావున రాముడు వచ్చినట్లయితే వీరిలో చైతన్యం రావచ్చును. కావున నీవు వెంటనే రాముణ్ణి తీసుకురా, ఇందులో అనుమానించవలసిందేమీ లేదు అని చెప్పి అన్నది. అనేటప్పటికీ మనసులో ఏదో కొంత అనుమానం ఉన్నది. అయినప్పటికీ కైకేయి చెప్పింది కదా అని చెప్పి ఆయన బయటకు బయలుదేరి వచ్చాడు. వచ్చేటప్పటికీ ఆ రాజాంతఃపుర ద్వారం దగ్గర ఇంతకుముందు తాను లోపలికి వెళ్ళినప్పుడు వశిష్ఠాది పురోహితులు, అదేవిధంగా కొంతమంది బ్రాహ్మణోత్తములు వీరందరూ ఉన్నారు. మరి ఆయన లోపలికి వెళ్ళి దశరథునితో మాట్లాడి బయటికి ఆ కైకేయి యొక్క ఆజ్ఞతో బయటికి వచ్చేటప్పటికీ ఆ జనముతో కిక్కిరిసిపోయి ఉన్నది. ఎంతోమంది మహారాజులు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి చేరుకున్నారు. వారి చేతులలో తతః సహసా వినిర్గత, ఆ తరువాత కైకేయి యొక్క ఆజ్ఞతోటి త్వరగా ఆ రాజాంతఃపురం నుంచి బయటికి వచ్చిన సుమంత్రుల వారికి పురస్తాత్ మహీపతీన్ విలోకయన్, ఆ అంతఃపురం ఎదురుగా ప్రధాన ద్వారం వద్ద మహీపతీన్ రాజులు ఉన్నారట చాలామంది, వారిని చూస్తూ ఉన్నారట. మరి ఆ ద్వారం దగ్గరికి వచ్చేటప్పటికీ ద్వారం ఉపేత్యవిష్ఠితాన్, ద్వారానికి చాలా దగ్గరకు వచ్చేసి ఇంకా దశరథ మహారాజు యొక్క దర్శనం కోసం వాళ్ళందరూ వేచి ఉన్నట్లుగా వాళ్ళందరూ చాలా దగ్గరికి వచ్చేసి మహాధనాన్, చేతిలో అనేకమైనటువంటి బహుమతులను తీసుకుని వచ్చి వాళ్ళందరూ కూడా ఉన్నారు. వారందరినీ చూచాడు సుమంత్రుల వారు. చూచి ఆనందిస్తూ మరి రామ పట్టాభిషేకం కోసం రాముణ్ణి తీసుకురావాలి అనే ఉద్దేశ్యంతో ఆ అంతఃపురం నుంచి బయలుదేరి బయటికి వచ్చి వారందరినీ చూచి ఎంతో ఆనందించాడు. మరి అంతటితోటి 14వ సర్గ పూర్తయినది. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 15 సర్గ. ఇంకా 15వ సర్గను మనం ప్రారంభించుకుంటున్నాం. 15వ సర్గలో మరి ఆ రాజులు, అదేవిధంగా పట్టాభిషేక వేదిక దగ్గర, ఆ రాజాంతఃపుర వేదిక దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లు, ఎంతమంది సిద్ధంగా వచ్చారు, ఏం సంభారాలు కుదిర్చారు, మరి ఆ అంతఃపుర ద్వారం నుండి బయటకు వస్తున్నటువంటి సుమంత్రుల వారితో ఆ రాజులందరూ ఏమని మాట్లాడారు, వారి మాటలను విన్నటువంటి సుమంత్రుల వారు మరలా అంతఃపురం లోపలికి వెళ్ళి దశరథునితోటి ఏమని చెప్పాడు, అది విన్న దశరథుడు మరలా సుమంత్రుల వారికి ఏమని అనుజ్ఞ ఇచ్చాడు, సుమంత్రులు ఏ విధంగా రామచంద్రమూర్తిని దశరథ మహారాజు దగ్గరికి తీసుకొచ్చారు, ఇటువంటి విశేషాలన్నీ కూడా 15వ సర్గలో మనకు చక్కగా కనిపిస్తాయి. ఆ విశేషాలన్నీ కూడా చూద్దాము. తేతుతాం రజనీముష్య బ్రాహ్మణ వేద పారగా ఉపతస్థు ఉపస్థానం సహ రాజపురోహితా. ఇంతకు పూర్వం మరి వశిష్ఠ మహర్షి, అదేవిధంగా పురోహితులు, బ్రాహ్మణోత్తములు వీరందరూ కూడా ఇక్కడికి ఆ రాజాంతఃపురం దగ్గరికి, వేదిక దగ్గరికి విచ్చేశారనే విషయాన్ని తెలుసుకున్నాం. వాళ్ళందరూ ఎలాగా సంభారాలు కుదిర్చారు, అసలు ఆ రాత్రి అంతా వాళ్ళు ఏం చేశారు అనేది కూడా వివరిస్తూ మరి వశిష్ఠుల వారితో కలిసి ఆ సరయూ నదిలో స్నానం చేసి కొంతమంది వేద పండితులు కొన్ని సంభారములను తీసుకుని ఆ రాజవేదిక దగ్గరికి వచ్చారు అని తెలుసుకున్నాం. మరి అదేవిధంగా ముందు రోజు వశిష్ఠుల వారు ఎంతోమంది పురోహితులకి వీరందరికీ కూడా వారు ఏమేమి అక్కడ సిద్ధపరచాలనే విషయాన్ని వారందరికీ ఆజ్ఞాపించారు. మరి వారందరూ ఏం చేశారు అని అంటే, వారందరూ కూడా ఆ రాత్రి అంతా తాము సమకూర్చవలసినటువంటి సంభారములన్నిటినీ కూడా సమకూర్చి వాటన్నిటినీ కూడా ఈ పట్టాభిషేకం చేయవలసినటువంటి రాజాంతఃపురం బయట ఉన్నటువంటి వేదిక వద్దకి వారందరూ కూడా ఆ సంభారములన్నీ సిద్ధం చేసి వారందరూ కూడా వచ్చారనమాట. ఆ విషయాన్ని తెలియజేస్తూ వేదపారగాహ, వేదము పఠించడంలోనూ వైదిక జ్ఞానము యందు కూడా
పారంగతులైనటువంటి. ఎందుకు అంటే వేదములో సకల విషయములు కూడా నిర్దేశించబడ్డాయి. ఎన్ని విషయములు అంటే జీవుడు పుట్టినప్పటి నుండి గిట్టే వరకు ఆ తరువాత విషయములు కూడా వేదంలో సమస్తము కూడా నిబిడీకృతం చేయబడి ఉన్నాయి. అందులోనూ ఈ పట్టాభిషేకానికి సంబంధించినటువంటి విశేషములన్నీ కూడా వేదములోనే ఉన్నాయి. కావున మరి దానికి సంబంధించిన సంభారములన్నీ కూడా సమకూర్చగలిగినటువంటి వారు అటువంటి వేదపారగులే, వేదపారంగతులే అవుతారు. కావున అటువంటి వేదపారగాహ, వేద పఠనంలోనూ జ్ఞానంలోనూ కూడా పారంగతులైన నిష్ణాతులైనటువంటి తే బ్రాహ్మణాః, ఆ బ్రాహ్మణోత్తములందరూ కూడా తాం రజనీం ముష్య, ఆ రాత్రి అంతా కూడా ఆ వేదిక వద్ద చెయ్యవలసినటువంటి సంభారములన్నింటినీ కూడా చేసి అక్కడే ఉండి రాజపురోహితాః, సరాజపురోహితాః, రాజపురోహితుడైనటువంటి వశిష్ఠుల వారితో కలిసి ఉపస్థానం ఉపతస్థు, మరి ఆ సభామండపం దగ్గరికి అందరూ కూడా విచ్చేశారు. అంటే ఏమిటి? శ్రీరామ పట్టాభిషేకం ఏ సభామండపంలో అయితే జరుగుతుందో ఆ సభామండపం దగ్గరికి వశిష్ఠులతో కలిసి వీరందరూ కూడా, పురోహితులందరూ, బ్రాహ్మణోత్తములు, వేదపారగులు, పట్టాభిషేకానికి సంభారములన్నింటినీ కూడా కూర్చున్నటువంటి వారందరూ కూడా ఆ పురోహితులు వశిష్ఠుల వారితో కలిసి మండపానికి చేరుకున్నారన్నమాట. చేరుకుని అమాత్య బల ముఖ్యాశ్చ ముఖ్యాయేనై నిగమస్య చ రాఘవస్యాభిషేకార్థే ప్రియమాణస్తు సంగతాః. అమాత్య బలముఖ్యాః, మరి ఆ సభామండపానికి కేవలము రాజపురోహితులైనటువంటి వశిష్ఠులు, ఆ కార్యక్రమాన్ని నిర్వహింపజేసేటటువంటి బ్రాహ్మణోత్తములు, వేదపారగులు వీళ్ళే కాకుండా మరి ఈ కార్యక్రమాన్నంతా కూడా నిర్వహింపజేస్తూ పర్యవేక్షిస్తూ వచ్చినటువంటి వారికి అతిథి సత్కారములు వీటన్నిటినీ చేస్తూ ఆ పట్టాభిషేకాన్ని వీక్షించడానికి వచ్చినటువంటి అమాత్య బలముఖ్యాశ్చ మంత్రులు, అదేవిధంగా రక్షకులైనటువంటి బలములకు నాయకులైన సేనా నాయకులు అంటే సైన్యాధ్యక్షులు వీళ్ళు. అలాగే నిగమస్య ముఖ్యాః, నిగమ శబ్దానికి వేదములు, పట్టణము, వీధి, ఆపణం అంటే అంగడి అని అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. అయితే ఈ సందర్భంలో నిగమస్య ముఖ్యాః అంటే పురప్రముఖులు, గ్రామ పెద్దలు అంటాం కదా, అలాగా ఆయా పురములలో ఉన్నటువంటి ప్రముఖులు, గొప్పవాళ్ళైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో రాఘవస్య అభిషేకార్థే, శ్రీరామ పట్టాభిషేకం కోసం ఆ పట్టాభిషేకాన్ని చూచి తరించాలి అనే ఆనందంతో ప్రియమాణాః, సంతోషంగా ఎదురు చూస్తున్నటువంటి వారై సంగతాః, వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి చేరుకున్నారన్నమాట. అంటే ఏమిటి? ఇంతకుముందు సర్గలో ఆ బ్రాహ్మణోత్తములు, వశిష్ఠులు కూడా రాజాంతఃపురం దగ్గర ఉన్నటువంటి ఆ వేదిక దగ్గరకు, మండపం దగ్గరకు వచ్చారు అని చెప్పుకున్నాం. ఇప్పుడు అక్కడ అవన్నీ సిద్ధం చేసినటువంటి వేద పండితులతో పాటుగా అమాత్యులు, అదేవిధంగా గ్రామ పెద్దలు, పురప్రముఖులు వీరందరూ కూడా ఆ సభా మండపం దగ్గరకు విచ్చేశారు. మరి అంతా కూడా జనసంబాధంగా జనులతోటి కిక్కిరిసి ఉన్నది. తెల్లవారింది. ఉదితే విమలే సూర్యే పుష్యే చాభ్యాగతే హని లగ్నే కర్కటకే ప్రాప్తే జన్మ రామస్య చ స్థితే అభిషేకాయ రామస్య ద్విజేంద్రైరుపకల్పితం. మరి తెల్లవారినది. విమలే సూర్యే ఉదితే, విమలే చాలా ప్రశాంతంగా, స్వచ్ఛంగా, చాలా అనుకూలంగా బాలభానుడు సూర్యే ఉదితే, సూర్యుడు ఉదయించగా. ఎందుకంటే సూర్యోదయ సమయం అన్ని ప్రాణులకు కూడా చాలా ఆహ్లాదకరంగాను ఆనందకరంగాను ఉంటుంది. సహజంగా సూర్యోదయ సూర్యాస్తమయములు రెండూ కూడా చూడటానికి ఆనందంగా ఉన్నప్పటికీ కూడా మరింత ఆనందంగాను మరింత ఉత్సాహంగా ఉండేది ప్రాతకాల సూర్యోదయ సమయం.
ఎందుకు అంటే ప్రాణులన్నీ కూడా విశ్రాంతి తీసుకుని నూతనమైనటువంటి బలమును పుంజుకుని నూతనమైన చైతన్యంతో అవన్నీ కూడా మేల్కొంటాయి. కావున అవన్నీ పరిపూర్ణమైన బలముతో ఉంటాయి, అలాగే శక్తితోటి ఉత్సాహంతో ఉంటాయి. కావున ప్రాతకాల ఆ సూర్యోదయం ఏదైతే ఉన్నదో, ప్రాతకాలంలో ఆ సూర్యోదయం అది చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకనే విమలే సూర్యే ఉదితే, నిర్మలంగా స్వచ్ఛంగా అనుకూలంగా సూర్యుడు ఉదయించగా అహని పగలైనది. పగటిపూట పుష్యే అభ్యాగతే, పుష్యమి నక్షత్రం వచ్చేసింది. వచ్చేసిన తర్వాత మరి పుష్యమి నక్షత్రంలోనే శ్రీరామ పట్టాభిషేకము అని చెప్పి వశిష్ఠుల వారు అదేవిధంగా దశరథుల వారు నిర్దేశించారు కదా. వశిష్ఠుల వారి యొక్క అనుమతితోటి అదేవిధంగా అందరికీ కూడా ప్రకటించారు కదా. మరి అటువంటి రామస్య జన్మస్థితే మరొక విశేషం ఏమిటి అంటే, ఈ పుష్యమీ నక్షత్రంతో పాటుగా ఆనాడు రాముని యొక్క జన్మ లగ్నము కర్కాటక లగ్నం కూడా సమీపించింది. కర్కాటక లగ్నమైనటువంటి ఆ కాలంలో జన్మస్థితే కర్కటకే లగ్నే ప్రాప్తే, రాముని యొక్క జన్మలగ్నమైనటువంటి కర్కాటక లగ్నము రాగా రామస్య అభిషేకాయ, శ్రీరాముని యొక్క పట్టాభిషేకం కోసము ద్విజేంద్రై ఉపకల్పితం, పురోహిత శ్రేష్ఠులైనటువంటి బ్రాహ్మణ శ్రేష్ఠుల చేత అనేకమైనటువంటి సంభారములన్నీ కూడా రామ పట్టాభిషేకం కోసం చక్కగా కల్పించారు. అన్నీ చాలా సిద్ధంగా ఉంచారు. అంటే ఏమిటి, రామ పట్టాభిషేక సమయం సమీపిస్తున్నది. ఎందుకంటే పుష్యమీ నక్షత్రంలో రాముని యొక్క పట్టాభిషేకం అని చెప్పి అన్నారు దశరథ మహారాజు. ఆ పుష్యమీ నక్షత్రం వచ్చేసింది. కర్కాటక లగ్నంలో అనుకున్నారు, మరి ఆ కర్కాటక లగ్నం కూడా వచ్చేసినది. అంటే ఏమిటి, మరికొన్ని నిమిషములలో లేకపోతే అతి కొద్ది సమయంలో మరికొద్ది సేపట్లో పట్టాభిషేకాన్ని ప్రారంభించవలసినటువంటి ఘడియలు సమీపించేశాయి. మరి అందరిలో కూడా అదే ఉత్కంఠ, అదే ఆనందము. రామ పట్టాభిషేకం ఎప్పుడు జరుగుతుందా అని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి దానికి సంబంధించినటువంటి సంభారములు ఏర్పాట్లు అన్నింటినీ కూడా మరి వశిష్ఠునితో పాటు ఉన్నటువంటి పురోహితులందరూ కూడా వాటినన్నింటినీ పూర్తిగా సిద్ధం చేశారు. ఎలా సిద్ధం చేశారు అని చెబుతూ, కాంచనాజల కుంభాశ్చ భద్రం పీఠం స్వలంకృతం రథశ్చ సమ్యగాస్తీర్ణో భాస్వతా వ్యాఘ్రచర్మణ. వారు అక్కడ తెచ్చినటువంటి ఆ సభామండపంలో, ఎత్తైనటువంటి ఆ సభామండపంలో ఏర్పాటు చేసినటువంటి వేదికల మీద పెట్టినటువంటి కుంభములే అనేకములుగా గోచరిస్తూ ఉన్నాయి, లెక్కలేనండిగా కనిపిస్తూ ఉన్నాయి. అందుకనే వర్ణిస్తూ కాంచనాహ, బంగారుమయమైనటువంటి జలకుంభాశ్చ, జలముల చేత నిండినటువంటి ఆ కలశములు కుంభములు, స్వలంకృతం భద్రపీఠం, చక్కగా అలంకరించబడినటువంటి భద్రపీఠం అంటే ఔదుంబర సింహాసనము అని చెప్పి అనుకున్న మేడి చెక్కతో చేసినటువంటి సింహాసనం ఒక పక్కన, మరి ఒక పక్కన రత్నఖచితమైనటువంటి సింహాసనం మరి ఒక పక్కన, ఈ విధంగా భద్రపీఠం, ఔదుంబర భద్రపీఠము, భాస్వత వ్యాఘ్రచర్మణ సమ్యగాస్తీర్ణ రథ. భాస్వత వ్యాఘ్రచర్మణ, ప్రకాశిస్తున్నటువంటి, అంటే ఏమిటి, ఆ వ్యాఘ్ర చర్మము అదేదో సజీవంగా ఉన్నట్లుగా అనిపించేంతగా ప్రకాశిస్తూ ఉన్నదిట. అందుకనే భాస్వత, ప్రకాశిస్తూ ఉన్న వ్యాఘ్రచర్మణ, పెద్ద పులి యొక్క చర్మంతో, సమ్యగ్ ఆస్తీర్ణ, చక్కగా పరచబడినటువంటి, అంటే ఏమిటి, ఒకటి ఆ సింహాసనము పెద్ద పులి చర్మంతో పరచబడి ఉన్నది. రెండవది ఇక్కడ రథశ్చ, ఆ రథములో రాముడు కూర్చున్నటువంటి ఆసనం ఏదైతే ఉందో అది కూడా వ్యాఘ్ర చర్మం చేత పరచబడి ఉన్నదిట. అంటే ఏమిటి, పట్టాభిషేక సందర్భంలో సింహాసనం మీద వ్యాఘ్ర చర్మాన్ని ఉంచుతారని మనం అనుకున్నాం. అంతేకాదు ఆయన విహరించేటటువంటి ఆ ఊరేగింపులో వినియోగించేటటువంటి రథం ఏదైతే ఉందో పుష్యరథము అని చెప్పి అన్నారు. మరి ఆ పుష్యరథములో కూడా
రాముడు కూర్చునే ఆసనము యందు వ్యాఘ్ర చర్మాన్ని ఉంచుతారట. అందుకనే సమ్యగాస్తీర్ణ, చక్కగా ఆసనంలో పరచబడినటువంటి వ్యాఘ్ర చర్మంతో కూడిన రథచ, రథము కూడా, పుష్యరథము కూడా, భాంతి, ఇవన్నీ కూడా ఆ సభామండపం దగ్గర సిద్ధం చేయబడి రాముని కోసం ఎదురు చూస్తూ అవన్నీ కూడా ప్రకాశిస్తూ ఉన్నాయట. చూడండి, మరి ఏదైనా ఉత్సవంలో వినియోగించేటటువంటి ద్రవ్యములన్నీ కూడా చాలా కొత్తగాను నూతనమైనటువంటి అలంకరణలతో ఉండి ప్రకాశిస్తూ ఉంటాయి కదా. మరి ఈనాడు ఆ అయోధ్య నగరంలో రాముని యొక్క పట్టాభిషేకం కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రతి వస్తువు కూడా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నది. మరి ఆ రథము దివ్య రథంలాగా ప్రకాశిస్తున్నది అని అంటూ, మరి అనేకమైనటువంటి కలశములు ఆ వేదికల మీద కనిపిస్తున్నాయి జలములతో నిండి అని చెప్పి అనుకున్నాం కదా. మరి వాటిలో ఏ ఏ జలములు ఉన్నాయి అనే విషయాన్ని చెబుతూ, గంగా యమునయో పుణ్యాత్ సంగమాదాహృతం జలం యశ్చాన్యా సరిత పుణ్యా హరదా కూపాసరాంసి చ. గంగా యమున సంగమము నుండి తీసుకువచ్చినటువంటి పుణ్యజలములు అని అన్నారు. అంటే సహజంగా గంగానదీ జలమే సమస్తమైనటువంటి పాపములను పోగొట్టేది, దేవతలను, మానవులను, పాతాళలోక వాసులను కూడా తరింపజేసేది, ముల్లోకములను కూడా తరింపజేసేది గంగానది. అందుకనే అంటారు, ధాతు కమండలు జల శ్రోతాంసి మందాకిని గంగా గంగా భాగీరథి అని చెప్పి ఈ విధంగా చెబుతూ, గంగా భోగవతి మయాని పునతే యావత్ త్రిలోకీమిమాం అని చెబుతూ, ఆ బ్రహ్మగారి యొక్క కమండలము నుండి మహావిష్ణువు యొక్క పాదములపై పడి జాలువారినటువంటి ఆ తీర్థము స్వర్గలోకానికి వచ్చి స్వర్గలోకాన్ని మందాకిని అనే పేరుతోటి స్వర్గలోకాన్ని పావనం చేసిందిట. మరి ఆ స్వర్గలోకం నుండి భగీరథుని యొక్క ప్రయత్నము చేత ఈ భూలోకానికి వచ్చి గంగా అనే పేరుతోటి ఈ భూమండలం అంతటిని కూడా పావనం చేసిందిట. మరి అక్కడి నుండి సగరపుత్రులను పవిత్రం చేయడానికి, వారికి ముక్తిని కలిగించడానికి పాతాళ లోకానికి వెళ్ళి అక్కడ వారి యొక్క ఆ భస్మమునవై ప్రవహించి వారికి ముక్తిని కలిగించి వారితో పాటుగా ఆ పాతాళ లోకం మొత్తాన్ని కూడా పావనం చేసిందిట గంగ. అక్కడ భోగవతి అని కీర్తించారట. ఈ విధంగా మందాకిని అనే పేరుతో స్వర్గలోకాన్ని, గంగానది అనే పేరుతోటి భూలోకాన్ని, భోగవతి అనే పేరుతోటి పాతాళలోకాన్ని కూడా పావనం చేసినటువంటిది, ముల్లోకాలని పావనం చేసినది గంగానది. మరి ఆ గంగానది యొక్క తీర్థమే చాలా పవిత్రమైనదైతే గంగా యమున, ఆ గంగానది యమునా నది సంగమంలో కూడినటువంటి ఆ జలం ఏదైతే ఉందో అది మరింత పవిత్రమైనది అని చెప్పి అంటున్నారు. అందుకనే పుణ్యాత్, పుణ్యప్రదమైనటువంటి గంగా యమునయోహ సంగమాత్, గంగా యమున నదుల యొక్క సంగమము నుండి ఆహృతం తీసుకువచ్చినటువంటి జలం, పుణ్యతీర్థం ఏదైతే ఉందో, యాశ్చ ఏవైతే, ఇంకా ఇదే కాకుండా పుణ్యాహ అన్యాహ సరిత, ఇతర పుణ్యనదులు ఏవైతే ఉన్నాయో, గోదావరి, నర్మదా, సింధు, కావేరి, ఇలాగ చాలా నదులు ఉన్నాయి కదా. ఇలా ఈ నదుల నుండి, ఈ నదులు ఉన్నాయో వాటి నుండి, అయితే నదులన్నింటిలోనూ కూడా గంగానది యమునా నది కూడా నదులలో అంతర్భూతములే కదా. మరి గంగా యమునయోహ సంగమాతని, అదేవిధంగా ఇతర నదులు అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, నదులన్నింటిలోనూ కూడా గంగానదికి ఉన్నటువంటి ప్రాశస్త్యాన్ని ప్రత్యేకంగా చెప్పడం ఇందులో ఉన్నటువంటి విశేషం అన్నమాట. అందుకనే గంగా యమున సంగమము నుండి తీసుకువచ్చినటువంటి జలములు, ఇతర పుణ్యనదుల నుండి తీసుకువచ్చినటువంటి జలములు, అంతేకాదు హ్రదాహ, మరి నదులు మాత్రమే పవిత్రమైనవా అంటే కాదు, లోతైనటువంటి మడుగులు కూడా పవిత్రమైనవి. ఎలాగండి పవిత్రమైనవి అని అంటే, ఆ లోతైన మడుగులు, సరస్సులు ఇవన్నీ కూడా ఆయా సందర్భములలో కొన్ని దేవతల చేత సృష్టించబడినవి, కొన్ని ఋషుల చేత సృష్టించబడినవి, కొన్ని మానవులు వారికి అనుకూలంగా నిర్మించుకున్నటువంటివి. అందువలన
అవన్నీ కొన్ని ఉపయోగకరంగా ఉండటం వల్ల పుణ్యప్రదమైనవి అయితే దేవతల చేత సృష్టించబడినటువంటి, అందుకనే కొన్ని బ్రహ్మ సరస్సు అని, మానస సరోవరము అని ఈ విధంగా అంటూ ఉంటారు. అవన్నీ కూడా బ్రహ్మగారి ద్వారాను అదేవిధంగా ఇతర దేవతల యొక్క అనుగ్రహంతో కొన్ని సరస్సులు సృష్టించబడ్డాయి. అందుకనే హ్రదాహ లోతైనటువంటి మడుగులు, అదేవిధంగా కూపాహ కూపములు అంటే అందరికీ కూడా చక్కటి నీటిని ఇచ్చి వారందరి యొక్క పొగడ్తలను, వారందరికీ ఆధారభూతంగా ఉన్నటువంటివైన బావులు, సరాంసి సరస్సులు, పుణ్యప్రదమైనటువంటి సరస్సులు, వీటి నుండి తీసుకువచ్చినటువంటి జలములతోటి ఆ కుంభములన్నీ కూడా నింపారుట. ఆ కుంభములన్నింటిలోనూ ఆ జలములన్నీ కూడా తీసుకుని వచ్చి అక్కడ ఉంచారట. అంతేకాదు ప్రాగ్వాహాశ్చోర్ధ్వవాహాశ్చ తిర్యగ్వాహాః సమాహితాః తాభ్యశ్చైవాహృతం తోయం సముద్రేభ్యశ్చ సర్వశః. మరి ఆ సువర్ణ కలశములలో ఇంకా ఏ ఏ విశేషమైనటువంటి జలములు ఉన్నాయి అని అంటే, ఇక్కడ ఏదో చెప్పినటువంటి కొన్ని నదుల నుండి మాత్రమే జలములు తీసుకువచ్చారు అని అనుకుంటే పొరపాటు. అసలు ఎన్ని నదుల నుండి ఎక్కడ నుండి జలములు తీసుకువచ్చారనే విషయాన్ని పూర్తిగా చెప్పడం అనేది ఎవరి వశము కాదు. ఎందుకంటే ఈ లోకంలో ఎన్ని నదులైతే ఉన్నాయో అన్ని నదుల నుండి కూడా పుణ్య జలములను, అన్ని పుణ్యక్షేత్రములు, పుణ్యతీర్థముల నుండి కూడా జలములను తీసుకువచ్చారు అని అంటూ ప్రాగ్వాహాహ అని అన్నారు. అందుకని ఏం చెబుతున్నారు, తూర్పుముఖంగా ప్రయాణించేటటువంటి, తూర్పుముఖంగా ప్రవహించేటటువంటి నదులు ఏవైతే ఉన్నాయో కృష్ణ, గోదావరి, కావేరి మొదలైనటువంటి నదులు, మరి అటువంటి నదులు ఊర్ధ్వవాహాహ. ఇక్కడ ఊర్ధ్వవాహ అంటే కనుక భూమి నుండి పైకి వచ్చినవి అని అర్థం చెప్పుకోవాలి. అంటే భూమి నుండి ఊర్ధ్వముఖంగా భేదించుకుని పైకి వచ్చినటువంటి నదులు అన్నారు. అలాంటి నదులు ఉన్నాయా అని అంటే నైమిషారణ్యంలో బ్రహ్మావర్తము, రుద్రావర్తము అనే నదులు ఉన్నాయట. అవి భూమి నుండి పైకి, అంటే అవి ఎక్కడి నుంచో ప్రవహించి రావటం కాదు, భూమి నుండి అవి పైకి వచ్చి అక్కడ ప్రవహిస్తూ ఉన్నాయట. ఆ విధంగా మరి ఊర్ధ్వవాహ భూమి నుండి తమంతట తాముగా అవి ఈ భూమండలాన్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటివి అని. ఇంకో మాట ఏమిటంటే ఊర్ధ్వవాహ అని అంటే పడమటి ముఖంగా, అంటే ఇంతకుముందు తూర్పు ముఖంగా ప్రవహించే నదులు ఉన్నాయి కదా, వాటికి వ్యతిరేకంగా పడమటి ముఖంగా ప్రవహించేటటువంటి నదులు అనే అర్థం కూడా చెప్పవచ్చు అన్నారు. ఇంకో మాట కూడా ఊర్ధ్వవాహ అని అంటే ఊర్ధ్వాత్ వహంతి అని అన్నారు. అంటే ఎత్తైనటువంటి ప్రదేశముల నుండి క్రిందికి వచ్చేవి అని. అంటే కొండ మీద నుంచి కూడా జాలు వారేటటువంటి సెలయేరులు అని అర్థం కూడా చెప్పవచ్చు. అంటే చూడండి, ఇక్కడ ఎన్ని రకాలైనటువంటి తీర్థములను, జలములను తీసుకువచ్చారనే విషయం తెలుస్తున్నది. అంటే భూమి నుండి ఉబికి పైకి వచ్చినటువంటి నదుల నుండి, అదేవిధంగా కొండల మీద నుంచి పడుతున్నటువంటి శలయేరుల నుండి, పశ్చిమముఖంగా ప్రవహిస్తున్నటువంటి నదుల నుండి, ఇంతకుముందు చెప్పినట్లుగా తూర్పు ముఖంగా ప్రవహిస్తున్నటువంటి నదుల నుండి కూడా జలములను తీసుకువచ్చారు. అంతేకాదు తిర్యగ్వాహాః అంటే తూర్పు ముఖంగా, పశ్చిమ ముఖంగా అలాగే కాకుండా ఉత్తరాభిముఖంగాను, దక్షిణాభిముఖంగాను ప్రవహించేటటువంటి నదులు కొన్ని ఉన్నాయట. మరి ఆ నదుల నుండి కూడా తీసుకువచ్చారు అంటూ తిర్యగ్వాహాః ఉత్తరము నుండి దక్షిణమునకు, అలాగే దక్షిణము నుండి ఉత్తరమునకు ప్రవహించేటటువంటి గండకీ నది, శోణభద్రా నది మొదలైనటువంటి నదులు ఉన్నాయి. ఆ నదుల నుండి కూడా తీర్థములను తీసుకువచ్చారట. తాభ్యః చ వాటన్నిటి నుండి ఆహృతం తోయం తీసుకురాబడినటువంటి పుణ్యప్రదమైనటువంటి జలములను సర్వశః ఆహృతం, ఇవనే కాదు, సర్వశః అన్ని దిక్కుల నుండి కూడా తీసుకువచ్చిన, అన్ని దిక్కుల నుండి అంటే ఏ పుణ్యతీర్థాన్ని, ఏ సరస్సుని కూడా విడిచిపెట్టకుండా, ఏ నదిని విడిచిపెట్టకుండా అన్నింటి నుండి తీసుకువచ్చినటువంటి తోయం భాంతి. మరి ఆ జలములు బంగారు కలశములలో మరింతగా ప్రకాశిస్తూ అవి చాలా గొప్పగా ఉన్నాయట.
అదేమిటండి, ఏ కలశంలో పోసినప్పటికీ ఎన్ని కలశములలో పోసినా నీరే కదా, దాన్ని అంత గొప్పగా వర్ణించవలసిన అవసరం ఏమిటి అని అంటే, అన్నిట్లో ఉన్నది నీరే అయినప్పటికీ కూడా ఆయా నదుల నుండి తెచ్చినటువంటి నీటిలో కొన్ని విశేషములనేవి ఉంటాయి. ఆ నది, ఆ నీరు ప్రవహించే తీరులో కానివ్వండి, లేకపోతే ఆ నీరు పరావర్తనం చెంది ప్రకాశించేటటువంటి తీరులో కూడా ఆ విశేషం అనేది కనిపిస్తుందన్నమాట. మరి అన్నీ కూడా సువర్ణ కలశములో ఉన్నాయి. అవన్నీ కూడా దేనికి దానికే అవి ప్రత్యేకము అన్నట్లుగా ఆయా పుణ్యతీర్థముల నుండి, నదుల నుండి తీసుకువచ్చినటువంటి జలములు చాలా గొప్పగా ప్రకాశిస్తూ ఆనందాన్ని గొలుపుతూ మిరుమిట్లు గొలుపుతున్నటువంటి ఆ ప్రకాశాన్ని, అంటే ఇక్కడ ప్రకాశిస్తున్నాయి అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, ఆ సభామండపంలో మరి సువర్ణ కలశములలో ఆ జలములను ఉంచారు కదా, వాటితో పాటుగా అక్కడ అనేకమైనటువంటి దీపములను వాటిని కూడా అలంకారంగా సభామండపంలో ఉంచారు కదా. ఉంచేటప్పటికీ ఈ దీపముల యొక్క ప్రతిబింబము ఆ కలశములలో పడి ఆ కలశముల నుండి మరింత కాంతి ఆ సభామండపం కప్పు మీద, అదేవిధంగా సభామండపం అంతటా కూడా ఆ స్తంభముల మీద పడుతూ ఉన్నదిట. సహజంగా నీటిలో కాంతిబడి పరావర్తనం చెందడం అనేది మనందరము సహజంగా చూసే విషయమే కదా. అదేవిధంగా ఇక్కడ అనేకమైనటువంటి పుణ్యతీర్థముల నుండి తెచ్చి అనేక కలశములలో ఉంచినటువంటి ఆ పుణ్యతీర్థము ప్రకాశిస్తూ, అంటే ఏమిటి, అక్కడ ఏర్పాటు చేసినటువంటి కాంతి వల్ల పరావర్తనం చెంది ప్రకాశిస్తూ, అదేవిధంగా స్వతసిద్ధంగా ఉన్నటువంటి వాటిలో ఉన్న ప్రకాశము ద్వారాను ఆ సభామండపాన్ని దేదీప్యమానంగా కాంతివంతంగా ప్రకాశింపచేస్తూ ఉన్నాయి. పరావర్తనం చెందిస్తూ కాంతిని అవన్నీ కూడా వివిధ రకాలుగా ప్రకాశిస్తూ ఉన్నాయి అని చెప్పారు. దీని ద్వారా మరి ఆ జలములతో నిండినటువంటి ఆ కలశములు అనేకమైనటువంటి పుణ్యతీర్థములలోనూ ఈ భూమండలంలో ఉన్నటువంటి అన్ని దిక్కుల నుండి వచ్చినటువంటి జలములతో నిండి విరాజిల్లుతున్నాయి అని తెలిసినది. మరి ఆ తర్వాత సజలా క్షీరిభిశ్చన్నా ఘటా కాంచన రాజతా పద్మోత్పలయుతా భాంతి పూర్ణా పరమవారిణ. మరి ఇంతకు ముందేమో ఆ పుణ్యతీర్థములను వర్ణించి, ఇక ఇప్పుడు మరికొన్ని కలశములు ఉన్నాయట. ఆ కలశములు కేవలము జలముతో నిండి ఉండటము కాదు, అందులో అనేకమైనటువంటి విశేషములు ఉన్నాయి అని చెబుతూ సలాజాహ పేలాలతో నిండి ఉన్నాయట కొన్ని కుంభములు. అంతేకాదు క్షీరిభి ఛన్నాహ అంటే క్షీరవృక్షములు, అంటే పాలు గారేటటువంటి వృక్షములు. ఆ ఆకు తుంచిన వెంటనే పాలు వచ్చే వృక్షములు ఏవైతే ఉన్నాయో, రావి, మేడి మొదలైనటువంటి వృక్షములు, ఆ వృక్షముల యొక్క ఆకులతోటి, అంటే ఆ జలము మీద ఈ ఆకులు అన్నమాట, ఈ ఆకులతోటి కప్పబడినటువంటివి. అలాగే పద్మోత్పలయుతాహ, పద్మములు అంటే తామర పూలు, ఉత్పలములు అంటే కలువ పూలు. మరి కొన్ని కలశములలో పద్మముల చేత అలంకరించబడినటువంటి, పద్మములు నిండినటువంటి కలశములు కొన్ని, అలాగే ఉత్పలములు అంటే కలువ పూలు నిండినటువంటి కలశములు కొన్ని, వీటన్నిటితో నిండి ఇంకా పరమవారిణ పూర్ణ, శ్రేష్టమైనటువంటి పుణ్యతీర్థములతోటి నిండినటువంటి కాంచన రాజతాహ, బంగారుమయమైనటువంటి కలశములు కొన్ని, అలాగే వెండితోటి నిర్మించినటువంటి కలశములు కొన్ని అని. బంగారు కలశములు ఉండగా వెండి కలశములు ఎందుకండి అని అనిపించవచ్చు. కానీ అక్కడ అది బంగారమా, వెండ, రాగా, లేకపోతే మృన్మయమైనటువంటి పాత్ర అనేది కాదు. వైదిక సంప్రదాయంలో ఆ సందర్భంలో కొన్ని క్రియలకు, వైదిక క్రియలకు బంగారు కలశమును, కొన్ని వైదిక క్రియలకు వెండి కలశములను వాడాలి అని నిర్దేశించారు. అందుకని వేటికి ఏవి వాడాలో వాటికి అవే వాడాలి తప్ప, బంగారు కలశములు ఉన్నాయి కదా అని ప్రతిదానికి బంగారాన్ని వాడకూడదు. అందుకనే అంటారు చూడండి, మన పెద్దలు కూడా చెబుతూ ఉంటారు, మన దగ్గర ఎంత బంగారం ఉన్నప్పటికీ కూడా
అధమాంగాలకు అంటే ఏమిటి, బొడ్డు నుండి కింది భాగం ఏదైతే ఉందో ఆ భాగంలో ఉన్నటువంటి వాటికి బంగారాన్ని వినియోగించరు. కాళ్లకు వెండి పట్టీలే పెట్టుకుంటారు, కానీ ఎంత గొప్ప అయినా సరే బంగారం పట్టీలు ఎవరు కూడా పెట్టుకోరు. ఎందుకు అంటే అక్కడ వెండినే వాడాలి తప్ప బంగారాన్ని కాళ్లకు అలంకరణగా వాడకూడదు అంటారు. అందుకనే ఎక్కడ ఏది వినియోగించాలో అది వినియోగించడం యథావిధి యథాశాస్త్రానుష్ఠితం అవుతుంది తప్ప అంతకంటే గొప్పగా చేస్తాము, మా దగ్గర బంగారం ఉంది అనుకుంటే అది పొరపాటు. అందుకనే ఇక్కడ ఏం చెబుతున్నారు చూడండి, రామాభిషేకంలో కొన్ని ద్రవ్యములతో నిండినటువంటి బంగారు కలశములు, మరికొన్ని వెండి కలశములు, ఇవన్నీ కూడా ఘటాహ కుంభములు భాంతి విరాజిల్లుతూ ఉన్నాయి అని అన్నారు. అంటే ఇంతకు ముందు శ్లోకంలో ఈ బంగారు కలశముల నిండా అనేకమైనటువంటి తీర్థములన్నీ కూడా ఏర్పాటు చేశారు అని చెప్పారు. మరి ఇక్కడ చెప్పినటువంటి కుంభములు కలశములలో ఏం చెబుతున్నారు అంటే అనేకమైనటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో, లాజలు, అలాగే ఆ మేడి చెట్టు పాలవృక్షముల యొక్క మేడి రావి మొదలైనటువంటి ఆ క్షీరవృక్షముల యొక్క ఆకులు, పద్మములు, కలువలు మొదలైనటువంటివన్నీ కూడా నింపినటువంటి బంగారు కలశములు, మరికొన్ని వెండి కలశములు, ఇవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి అని చెప్పి అంటూ ఇంకా ఏమేమి ఆ సంభారాలు ఉన్నాయని చెబుతూ క్షౌద్రం దధిఘృతం రాజా దర్భా సమనసపయ వేశ్యాశ్చైవ శుభాచారా సర్వాభరణభూషితా. క్షౌద్రం ఇంతకుముందు కూడా అనుకున్నాం మనం, అంటే చిన్నవైనటువంటి క్షుద్ర జంతువులైనటువంటి ఈగల ద్వారా ఏర్పాటు చేయబడిన, జుంటి తేనీగల ద్వారా చక్కటి ఏర్పాటు చేయబడినటువంటి స్వచ్ఛమైనటువంటి తేనె. ఈ సంభారాలను ఎలా వినియోగిస్తారనేది కూడా మనం ఇంతకుముందు అనుకున్నాం. తేనె, అదేవిధంగా దధి అంటే పెరుగు, ఘృతం నెయ్యి, ఇవన్నీ కూడా మనం మధుపర్కము అంటే ప్రధానమైనటువంటి సుముహూర్తానికి ముందుగా ఆ వరుడికి కానివ్వండి, లేకపోతే ఆ పట్టాభిషేకం చేయించుకునేటువంటి యువరాజుకి ఈ మధుపర్కాన్ని ఇవ్వటం అనేది సంప్రదాయంగా చెప్పారు, వైదిక కర్మల్లో చెప్పారు. కావున అటువంటి మధుపర్కము కోసము అని చెప్పి తేనె, పెరుగు, నెయ్యి మొదలైనవన్నీ కూడా సిద్ధం చేశారు అని రాజాహ అని అన్నారు. అంటే ఇక్కడ రాజాహ అని అనటంలో సర్షపములు అని అర్థం. సర్షపములు అంటే ఆవాలు అని అర్థం చెప్పారు. మరి ఇవెందుకండి అని అంటే వీటిని అక్కడ ఆ ప్రాంతంలో వెదజల్లుతారట. సహజంగా గౌర సర్షపములు అంటారు. తెల్ల ఆవాలను వెదజల్లడం అనేది ఇప్పటికీ కూడా సంప్రదాయంలో ఉన్నది. ఎందుకు అంటే ఈ భూతప్రేత పిశాచాది దుష్టశక్తుల యొక్క ఆ పీడ తొలగిపోవటం కోసము అని చెప్పి ఆవాలను వెదజల్లుతారు అని అంటారు. మరి ఆ విధంగా సకల దోషములు కూడా తీరిపోవటం కోసం, సకల దోషములు కూడా సమసిపోవటం కోసము అన్నట్లుగా వాటిని వెదజల్లడం కోసము అని రాజాహ సరసపములు ఆవాలు అని ఆవాలు వాటిని సిద్ధం చేశారు అని. ఇక్కడ కొన్ని చోట్ల పాఠములో లాజాహ అని లకారంతో కూడా అక్కడ ఉన్నది. అంటే పేలాలు అని చెప్పి, మరి పేలాలను కూడా రాజు మీద అక్కడ వచ్చినటువంటి వారందరూ కూడా తల్లి ఆశీర్వదించినట్లుగాను, అదేవిధంగా రాసమర్యాదతోటి రాజు మీద పేలాలు ఉంచడం కూడా సంప్రదాయంగా ఉన్నది. కావున లాజాహ అని చెప్పవచ్చు. కానీ సలాజాహ అని ఇంతకుముందు శ్లోకంలో సలాజాహ అని చెప్పారు. కావున ఇక్కడ రాజాహ అని పాఠమే సముచితమైనది అని పెద్దలు మనకు చెప్పారు. అంటే పూర్వ శ్లోకంలోనేమో లాజలు అంటే పేలాలు ఉన్నాయని, ఈ శ్లోకంలో రాజాహ అని అంటే కనుక సర్షపములు ఆవాలు వీటినన్నింటినీ కూడా సిద్ధం చేశారు అని. వీటితో పాటుగా దర్భాహ పవిత్రమైనటువంటి అంటే పవిత్రతను చేకూర్చేటటువంటి దర్భలు, సుమనసహ జాజీ మొదలైనటువంటి పుష్పములు, పయః పాలు, శుభాచారాహ శుభప్రదమైనటువంటి నడవడిక కలిగినటువంటి, సర్వాభరణ భూషితాహ సకలమైనటువంటి ఆభరణములతో అలంకరించబడిన వారైన, వేశ్యాశ్చ వేశ్య కన్యలు అంటే వారస్త్రీలు వీరందరూ కూడా ఉన్నారని చూడండి. దీనివలనే మనకు తెలుస్తోంది శుభాచారాహ వేశ్యాహ అని అన్నారు. వేశ్యాహ అనగానే ఈ పదం వినంగానే ఏదో ఆలోచన వస్తుంది. కానీ
అటువంటి వృత్తిలో ఉన్నటువంటి వారు అని అర్థం కాదు. ఇక్కడ తమ కళల చేత రాజుకి ఆనందాన్ని కలుగజేసినటువంటి వారు, వారు కూడా ఎటువంటి వారు, శుభాచారాహ, శుభప్రదమైనటువంటి మంగళకరమైనటువంటి నడవడిక ఆచారములు కలిగినటువంటి వారు, సకల ఆభరణముల చేత కూడా అలంకరించబడినటువంటి వారైన ఆ వారస్త్రీలు భాంతి, వారందరూ కూడా సిద్ధంగా ఉండి రామాభిషేకం కోసం అందరూ ఎదురు చూస్తూ సకల సంభారములను కూడా సమకూర్చి రాజపురోహితులైనటువంటి వశిష్ఠుల వారు, ఇతర బ్రాహ్మణోత్తములు, రాజులు, సామంతులు, మంత్రులు, మరి పురప్రజలు వీరందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు అనే విషయాన్ని మరి సుమంత్రుల వారు చక్కగా వీక్షించి మరి ఆ తర్వాత ఆ రాజులు వీరందరూ సుమంత్రుల వారితో ఏమని మాట్లాడారు, సుమంత్రుల వారు ఏమి చేశారనే విశేషాన్ని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తతః పురస్తాత్ సహసా వినిర్గతః మహీపతీన్ ద్వారగతో విలోకయన్ దదర్శ పౌరాన్ వివిధాన్ మహాధనాన్ ఉపస్థితాన్ ద్వారముపేత్యవిష్ఠితాన్ తతః పురస్తాత్ సహసా వినిర్గతః మహీపతీన్ ద్వారగతో విలోకయన్ దదర్శ పౌరాన్ వివిధాన్ మహాధనాన్ ఉపస్థితాన్ ద్వారముపేత్యవిష్ఠితాన్ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుర్దశ సర్గః అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచదశ సర్గః తేతుతాం రజనీముష్య బ్రాహ్మణాః వేదపారగాః ఉపతస్థుః ఉపస్థానం సహ రాజా పురోహితాః సహ రాజ పురోహితాః అమాత్యాః బలముఖ్యాశ్చ ముఖ్యాః ఏ నిగమస్య చ రాఘవస్య అభిషేకార్థే ప్రియమాణాస్తు సంగతాః ఉదితే విమలే సూర్యే పుష్యే చ అభ్యాగతే హని లగ్నే కర్కటకే ప్రాప్తే జన్మ రామస్య చ స్థితే అభిషేకాయ రామస్య ద్విజేంద్రైః ఉపకల్పితం కాంచనాః
జలకుంభాశ్చ జలకుంభాశ్చ భద్రపీఠం భద్రపీఠం స్వలంకృతం స్వలంకృతం రథశ్చ రథశ్చ సమ్యగాస్తీర్ణః సమ్యగాస్తీర్ణః భాస్వత భాస్వత వ్యాఘ్రచర్మణ వ్యాఘ్రచర్మణ గంగాయమునయోః గంగాయమునయోః పుణ్యాత్ పుణ్యాత్ సంగమాత్ సంగమాత్ ఆహృతం జలం ఆహృతం జలం యాశ్చాన్యాః యాశ్చాన్యాః సరితః పుణ్యాః సరితః పుణ్యాః హ్రదాః కూపాః హ్రదాః కూపాః సరాంసి చ సరాంసి చ రాగ్వాహాశ్చ రాగ్వాహాశ్చ ఊర్ధ్వవాహాశ్చ ఊర్ధ్వవాహాశ్చ తిర్యగ్వాహాః తిర్యగ్వాహాః సమాహితాః సమాహితాః తాభ్యశ్చైవ తాభ్యశ్చైవ ఆహృతం తోయం ఆహృతం తోయం సముద్రేభ్యశ్చ సముద్రేభ్యశ్చ సర్వశః సర్వశః సలాజాః సలాజాః క్షీరిభిశ్చన్నాః క్షీరిభిశ్చన్నాః ఘటాః ఘటాః కాంచనరాజితాః కాంచనరాజతాః పద్మోత్పలయుతాః పద్మోత్పలయుతాః భాంతి భాంతి పూర్ణాః పూర్ణాః పరమవారిణా పరమవారిణా క్షౌద్రం క్షౌద్రం దధిఘృతం రాజాః అధికృతం రాజా దర్భాః దర్భాః సుమనసః పయః సుమనసః పయః వేశ్యాశ్చైవ వేశ్యాశ్చైవ శుభాచారాः శుభాచారాः సర్వాభరణభూషితాः సర్వాభరణభూషితాः ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే పంచదశ సర్గే పంచదశ సర్గే అష్టశ్లోకా అష్టశ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరవృత్తికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః
सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्गिः दीर्घायुः सैन्निकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अध क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। Oh